ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారండి. ఆఫీసుల నుంచి కానీ, స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారు కదా. అలా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారంటే దానికి కారణం మన దేవుని మహాకృప, మహా కాపుదలే కదా. క్షేమంగా తండ్రి ఇంటికి తీసుకొచ్చినందుకు తండ్రికి కృతజ్ఞతలు చెప్తామా? కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి. నా ప్రభా, గడిచిన ఈ దినమంతా నా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి మా ముందు మీరుండి నా తండ్రి మేం చేయాల్సిన పని మీరు చేసి నా ప్రభా సక్సెస్ చేసినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృపే, కానీ మా బలము, మా శక్తో, మా కేరింగ్ కాదు నా తండ్రి. మీ కాపుదల, మీ భద్రమైన కాపుదల మా చుట్టూ ఉండబట్టి నా తండ్రి మేము క్షేమంగా వచ్చాం. ఎన్నో యాక్సిడెంట్లు ప్రభా మేము వెళ్లే దారిలోనే జరిగి ఉన్నాయి నా తండ్రి. మాకొచ్చే ఆపోజిట్లో వచ్చేవాళ్ళు కానీ నా ప్రభా క్షేమంగా వెళ్లేవాళ్ళు, జాగ్రత్తగా వెళ్లేవాళ్ళు కూడా యాక్సిడెంట్లు అయ్యి పడిపోయి ఉండొచ్చు నా తండ్రి. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు, మరణం అయి ఉండొచ్చు నా తండ్రి. కానీ ప్రభా మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే, కానీ మా బలము, మా శక్తో కాదు, కానే కాదు నా ప్రభా. మీరు గనక మా ముందు ప్రభా ఉండకపోతే మేము క్షేమంగా ఇంటికి వచ్చేవాళ్ళం కానే కాదు నా తండ్రి. అంత క్షేమంగా మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మేమే పాటి వారం ప్రభా. మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా తండ్రి. ప్రభా ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే నన్ను కూడా, మమ్మల్ని కూడా ప్రేమించిన తండ్రి క్షేమంగా ప్రభా ఇంటికి తీసుకురావడానికి మేమే పాటి వారం నా తండ్రి. అంత గొప్ప మహాకృపగల దేవా, మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఈ దినంలో, గడిచిన దినంలో ప్రభా మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే క్షమించండి. మా మాట వలన కానీ, క్రియ వలన కానీ ప్రభా, ప్రవర్తన వలన కానీ, ఆలోచన వలన కానీ ప్రభా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి తండ్రి. ఎవరినన్నా మాకు తెలియకుండా, ఎవరినన్నా మాట ద్వారా కానీ బాధ పెట్టుంటే క్షమించండి నా తండ్రి. ఇంకెప్పుడు వాళ్ళ విషయంలో నా తండ్రి బాధపడేలా, మేము వాళ్ళని బాధ పెట్టేలా ప్రవర్తించకుండా మాకు నేర్పించండి నా తండ్రి. తెలియని వాళ్ళం, అజ్ఞానులం నా ప్రభా, ఎలా నడుచుకోవాలో తెలియని అజ్ఞానులం నా తండ్రి. క్షమించండి ప్రభా. తెలియక ఎవరినన్నా బాధ పెట్టుంటే క్షమించండి. ఎవరినన్నా గద్దించుంటే నా ప్రభా క్షమించండి నా ప్రభా. ఇంకెప్పుడు అలా బాధ పెట్టకుండా తగ్గింపు జీవితం కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. తెలియని వాడికి ప్రభా ఓర్పుతో, సహనముతో, ప్రేమతో ప్రభా తెలియజేసేలా, చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. మీ ప్రేమ మాలో ఉంటేనే నా తండ్రి ఆ తగ్గింపు వస్తుంది నా ప్రభా. అంత గొప్ప మహిమను వదిలేసి మా కోసం తగ్గించుకొని రావడానికి మేమే పాటి వారం నా తండ్రి. అంత గొప్ప దేవుడు మీరే తగ్గించుకుంటే మేమెంత నా ప్రభా. కానీ మేమే తగ్గించుకోలేని స్థితిలో ఉన్నాం ప్రభా. తగ్గింపు జీవితం కావాలనే ఆశగా ఉంది, కానీ అది మా వల్ల కావట్లేదు, మా వల్ల కానే కాదు ప్రభా. మీరిస్తేనే మాకు అయింది నా ప్రభా. ఆ తగ్గింపు జీవితం మీరిస్తేనే మాకు వచ్చింది నా తండ్రి. మీ నుండి ప్రభా ఆ తగ్గింపు జీవితాన్ని ప్రభా మాలోకి కూడా పంపించమని అడుగుచు, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని, మా పడక చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె, 3 అంచెల కంచె వేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.